వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఈ రోజు డే కొద్దిగా డిఫరెంట్గా మొదలెట్టాను అనమాట. డిఫరెంట్గా అంటే మార్నింగ్ రొటీనే లెగిసిన వెంటనే 1 లీటర్ వాటర్ ఫ్రెష్ అప్ దాని తర్వాత మనకి సీక్రెట్ డ్రింక్ వాటర్ తాగేసి రెడీ అయిపోయాం. అయితే ఈరోజు ఆమ్లెట్తో మొదలెడుతున్నాం అనమాట. ఇది మొత్తం పర్ డేకి 8 eggs అని చెప్పాను కదా. 4 వచ్చి విత్ ఎల్లోతో అండ్ 4 వచ్చి వితౌట్ ఎల్లో, ఓన్లీ వైట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది ఓల్ ఎగ్స్తో చేసిన ఆమ్లెట్ అనమాట. కంప్లీట్ ఎల్లోతో సహా కలిపి వేసిన ఆమ్లెట్ 4 eggs ఇది. అండ్ ఇదేమొచ్చి వితౌట్ ఎల్లో, ఓన్లీ ఎగ్ వైట్ అనమాట. ఇందులో నుంచి తీసి అంటే 4 మైనస్ చేసి ఇప్పుడు ఓవరాల్గా ఇది 8 eggs ఒకేసారి పడేద్దాం. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి తినేకుండా ఇక్కడే తినేస్తున్నా, జిమ్కి వెళ్ళి కాకుండా. లేట్గా బయలుదేరుతున్నా జిమ్కి, అందువల్ల లాగిన్ చేస్తున్నాను ఇక్కడే. బయలుదేరా. టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 11 అవుతుంది. యాక్చువల్లీ నేను ఈ టైంకి 11కి ఎప్పుడు నేను జిమ్లో ఉండేవాడిని, కాకపోతే ఈరోజు 11కి ఇక్కడ ఉన్నా. ఈరోజు 1 hour లేట్గా బయలుదేరా అనమాట. మేబీ 11కి బయలుదేరాం కాబట్టి 12 కల్లా అక్కడ ఉంటాం. 12 లేదా 11:50 ట్రాఫిక్ అలా, లేకపోతే 11:50, 11:45 కల్లా. ట్రాఫిక్ అది ఎక్కువ ఉంటే 12 కల్లా వెళ్తాం. ఆగసన్న కూడా మనం ఇన్ఫార్మ్ చేయలేదు, లేట్గా బయలుదేరుతున్నట్టు చూస్తుంటాడేమో. మీకు ఒకవేళ కాల్ చేస్తే చెప్పేస్తాను. అలాగే మన బండిలో పెట్రోల్ కూడా అయిపోయింది. పెట్రోల్ కొట్టించి 2 days అవుతుంది. రిజర్వ్కి వస్తుంది. పెట్రోల్ బండి కూడా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతాం. ఆ వీడియో పెట్టనులే, పెట్రోల్ కొట్టించింది కూడా. ఆల్రెడీ చాలా బ్లాగ్స్లో పెట్టాను కాబట్టి మీకు కూడా చిరాకు వచ్చేస్తుంది. ఏ ట్రా అనే పెట్రోల్ కొట్టించి కొడుతున్నాడని. డైరెక్ట్ జిమ్కి వెళ్ళాక పెడతా, ఓకేనా? మధ్యలో ఏదైనా ఒకవేళ సిగ్నల్స్ పడితే ఏదైనా నాకు చెప్పాలంటే పెడతా వీడియో, లేకపోతే జిమ్కి వెళ్ళాకే మరి ఇంకా, ఓకేనా? జిమ్కి అయితే చేరుకున్నా. టైం ఏమొచ్చి 11:48 AM అవుతుంది. ఆకర్షణ ఆల్రెడీ కాల్ చేశాడు. మన దగ్గరలో ఒక 15 minutes దూరంలో ఉన్న అక్కయ్యపాలెం ఉండేటప్పుడే కాల్ చేశాడు అనమాట. ఇన్ఫార్మ్ చేయలేదు లేట్ అవుతుందన్నా అని. ఎందుకంటే 11:10, 11:15 కల్లా వచ్చేస్తాను మా, ఎంత లేట్ అయినా సరే. 11:30కి కాల్ చేసి 11:25 కాల్ చేశాను అనమాట. ఏదా ఇంకా రాలేదండి, కొద్దిగా లేట్ అయిందన్నా అని చెప్పా. కాల్ చేసి చెప్పాలి. ఆకర్షణ బండి కూడా లేదు కిందన, మరి చూడాలి. ఆకర్షణ ఇంట్లోనే ఉన్నాడో లేకపోతే కార్లో వచ్చాడో తెలియదు. ఇంట్లో బండి కనిపించలేదు. కాల్ చేస్తా. డన్. అయితే వచ్చేసాం లోనికి. ఆగస్టున రాలేదు, ఫోన్ చేసిన 5 minutesలో అన్న కూడా వచ్చేసాడు. అయితే వర్కౌట్ ఏం చేద్దామన్నా అంటే స్ట్రెస్ చేద్దాం అని చెప్పిండు. అయితే చూడండి, మా అన్న తెలుసు కదా, మన ఐసిఎన్ అనిల్ అన్న. చూసుంటారు, చూడకపోతే చూడండి. అన్న ఎప్పుడన్నా కాంపిటీషన్ 20 లేదండి, సరదా అండి. సరదా 23rd ఎక్కడ? సిఎంఆర్ అది సిరిపురంలో ఉంది కదా, గురిజాడ కళాక్షేత్రంలో ఉందన్నమాట. మా అన్న కంప్లీట్ న్యాచురల్ ఆ ఎన్హాన్స్డ్ కాంపిటీషన్ ఆడడానికి ట్రై చేస్తున్నాడు. ట్రై చేయడం కదా, ఆడతాడు. వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ పడుతుంది అనమాట. అదైతే మాత్రం గ్యారంటీ. ఇదిగోండి, బాడీ ఎక్కువ చూపించకూడదు, మళ్ళీ డిష్ తగిలేస్తుంది. చూసారు కదా, చాలా అంతే. ఎవరికైనా చూడాలని ఉంటే 23rd వచ్చేయండి. నేను కూడా మ్యాక్సిమం వస్తా అక్కడికి. ఒక్కవేళ నాతేం కలిస్తారులే, నేను ఏదో చిన్న చితకా కొను. కానీ అన్న బాడీ చూడాలి, అక్కడ మంచి మంచి అన్నలాంటి ప్రో ప్లేయర్స్ వస్తారు, కలుద్దాం, ఫోటోలు తీసుకుంటాం అంటే అన్నలాంటి వాళ్ళతో రండి, నేను కూడా వస్తా. అదనమాట. ప్రస్తుతానికి అయితే మనం వర్కౌట్ చేద్దాం. ఒకవేళ వీడియో తీసే అవకాశం ఉంటే తీసి పెడతా 2-3 వేరియేషన్లు, లేకపోతే లేదు. చెస్ట్ చేసా అనమాట. పంపు కనిపిస్తుందో లేదో మరి. 3 వేరియేషన్స్ చేసా. ఒకటి మనది ప్యాకెడెక్తో ఒక 3 sets చేసా. 3 కాదు, 2 sets చేసా. అదే బటర్ఫ్లై మిషన్ అండ్ కేబుల్ క్రాస్ ఓవర్. ఇది కొద్దిగా పైకి పెట్టి ఇటు అటుని ఇచ్చేసా. ఇది ఒకటి. అండ్ మూడోది ఏమొచ్చి పుషప్స్ చేసా ఒక 2 sets. 3 వేరియేషన్ చేశాను అన్నమాట, 2 sets చెస్ట్కి. అంతే. ఈరోజు వర్కౌట్ వీడియో తీయలేదు, తీద్దాం అనుకున్నాను కానీ డైరెక్ట్ చూపించేద్దాం లాస్ట్లోని, తీయలేదన్నమాట. ఇంకా బయలుదేరిపోవడే. ఆకర్షణ ఆల్రెడీ బయలుదేరిపోయింది, సండే కదా, బయటకు వెళ్ళిండు అలాగా కొద్దిగా. మనం కూడా ఇంకా డైరెక్ట్ ఇంటికి బయలుదేరిపోవడమే. ఏదో ఒక రీల్ చూసి, మంచి రీల్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేద్దాం. అక్కడ ఏదైనా మంచి పోజింగ్ లాంటిదో, లేకపోతే చూస్తా ఏది సెట్ అవుతుందో అది ఒక వీడియో కూడా తీయాలి. ఇన్స్టాగ్రామ్ రీల్కి ఏదైనా ఇప్పుడే చేయాలి. అది స్టాండ్ వద్దు, ఏదైనా పోజింగ్ లాంటిది తీద్దాం.
తీసి పెట్టా ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని సేవ్ చేసి, అందులో ఏం నచ్చుతుందో పెడదాం మీ గురించి. టైం ఏమొచ్చి 2 PM అవుతుంది అనమాట. జాగ్రత్తగా ఇంటికి బయలుదేరకుండా మన ఐసీఎన్ అన్నతో కలిసి అనిల్ అన్నతో కొంతసేపు వర్కౌట్ చేసి అలాగా పోజింగ్స్ కూడా నేర్పించారనమాట నాకు, ఎలా చేయాలి ఏంటి అనేది. కరెక్షన్స్ కూడా చేశారు నాకు, చేసుకున్నా. కెమెరా ముందుకు వస్తాను. అన్న ప్రొఫెషనల్ అథ్లెటిక్ అనమాట, కాంపిటీషన్ అవి ఆడుతుంటారు. అయితే నేను కూడా అడిగాను, నాకు కూడా 2-3 పోజింగ్ నేర్పించాను అంటే నేర్పించాను అనమాట, మెన్స్ ఫిజిక్ అదిని. అలాగే క్లాసిక్ ఫిజిక్ ఒకటి తీసా, అది రీల్స్లో అప్లోడ్ చేస్తాను నేను. అన్నీ కరెక్షన్ చేశారు. ప్రస్తుతం అనేది ఇంటికి బయలుదేరపాలి. మరి చిన్న పని ఉంది దారిలో, మా పిన్నాళ్ళ ఇంటికి వెళ్ళి అలా కలిసి దాని తర్వాత ఇంటికి కలుద్దాం, కంటిన్యూ చేద్దాం అలాగ. ఇంకో టేక్. ఏమో టక్కని మా పిన్నాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట, అక్కేపాలెం. ఒక చూపిస్తే చూడండి, స్టాక్ అయిపోమాకండి. ఇవ్వండి, ఎంట్రీస్లో ఉంటాయి అనమాట, రబ్బర్ షేర్. చాలా ఉండేవి, ఇంకా ఎక్కేసారు అవి. ప్రస్తుతానికైతే 3, ఇంకోటి ఉండేది అక్కడ 4, మొత్తం 4 ఉన్నాయన్నమాట. పిన్నెల ఇంటికి వస్తే నాకు చిన్న పని తగిలింది అనమాట. ఇది వెళ్ళే దారిలో కాదు, మా ఇంటి దగ్గర మా అక్క బకెట్లు ఇవ్వాలంట తీసుకెళ్ళి. ఈ ముందర స్కూటీ ముందర పెట్టేసుకొని వెళ్ళిపోవడం. మరి ఇంకా మనకి తాగడానికి డ్రింక్ అండ్ తినడానికి రసమలై అంతా ఇచ్చింది, కానీ నేను కంప్లీట్ చెప్పానుగా షుగర్ బంద్ 0 అని. అందువల్ల ఇంకా అది చూసి కూడా నోట్లో నీరు తెచ్చుకొని ఆ నీరు మింగి సుమ్ముని వెళ్ళిపోతున్నాను ఇంటికి. అదే మాట్లాడి బయలుదేరిపోతాను అనుకున్నా, టైం చూస్తే 4 అయిపోయింది. ఇంకా లంచ్ చేసేసి వెళ్ళిపోరా అని చెప్పాను. నేను చెప్పా, మీకు తెలుసు కదా ఏం పడితే తినా, ఇంటికి వెళ్ళాకే తింటా. మరి ఇంకా అది చికెన్ అది వండుకొని ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకొని ఆల్రెడీ చూస్తుంటారు కదా యూట్యూబ్లో వీడియోస్ అని చెప్పి, చూసా అని చెప్పింది. ఇంకా బయలుదేరిపోతాను సరే, ఇంకా మాట్లాడతా అలాగా టైం 4 అయిపోయింది. అయిపోతే అడిగింది అనమాట, ఏం తింటావు చెప్పు పోనీ అని చెప్పి ఎగ్స్ ఉంటే ఎగ్స్ బాయిల్ చేసి ఒక 3-4 ఎగ్స్ అని చెప్పి బాయిల్ చేస్తుంది. నాతో పాటు ఎలాగ పిన్నోళ్ళు రెడీగా వండుకున్నారు, రైస్ ఉంది, మటన్ ఉంది. ఇలాగ నాకు సరిపోయేటట్టు ఒక 3 ఎగ్ వైట్స్, కొద్దిగా రైస్ అండ్ ఒక 4 to 5 పీసెస్ మటన్ పీసెస్ అనమాట. ఇది తినేస్తే ఇంకా 1-2 గంటలు స్పెండ్ చేసి మాట్లాడేసి వెళ్ళచ్చు, ప్రాబ్లమే లేదు. మన ప్రోటీన్ ఇంటేక్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, మన మీల్ కూడా అయిపోయినట్టే. అది ఎగ్ వైట్స్ ఆల్రెడీ ఒక వైట్ తినేసాను. ఇది ఆపేద్దాం. టైం ఏమొచ్చి 4:35 PM అవుతుంది. ఇంకా బయలుదేరిపోతున్నా ఇంటికి. అదే చూసారు కదా బకెట్లు, అది తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చాలన్నమాట. వెళ్ళిపోయి ఈరోజు ఎలాగ ఈవినింగ్ మ్యాచ్ ఉంది, మ్యాచ్ చూసుకుందాం. పాకిస్తాన్ ఇండియా T20 ఉంది కదా, ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. కానీ వర్షం పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇలా ప్రస్తుతానికి అయితే బయలుదేరదాం. మరి ఇంటికి అయితే వచ్చేసా అనమాట. 5:30 అవుతుంది. స్లోగా 4:30కి బయలుదేరా, 1 అవర్లో వచ్చా. అంటే 10 minutes ఏంటంటే ఈ రీల్ అప్లోడ్ చేసుకుంటూ డ్రైవింగ్లోనే నెమ్మదిగా రీల్ అప్లోడ్ చేసుకుంటూ అలా వీడియో చూసుకుంటూ వచ్చి, అందుకోసం 10-15 minutes మనకి స్లో అయింది, లేకపోతే 40 minutes. చెప్పడం మర్చిపోయా, మీరు వెయిట్ లాస్లో ఉన్నా వెయిట్ గెయిన్లో ఉన్నా పర్ డేకి 4 to 5 లీటర్స్ వాటర్ కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఓకేనా? ఇటువంటి బాటిల్లో 5 తాగాల, 5 సార్లు తాగాల 24 అవర్స్లో. మీరు హాఫ్ లీటర్ చెప్పిన తాగుతారా, లేకపోతే లీటర్ చెప్పిన తాగుతారో నాకు అన్నీ అనవసరం. మీరు వెయిట్ లాస్లో ఉన్నా వెయిట్ గెయిన్లో ఉన్నా బాడీకి వాటర్ 4 to 5 లీటర్స్ కంపల్సరీ అనమాట. ఎందుకోసం చెప్తున్నాను, ఎందుకు ఇలా టచ్ చేస్తున్నానో మీరే అర్థం చేసుకోండి. అది ఇంక తర్వాత కలుద్దాం మళ్ళీ. టైం 7:45 6:45 PM అవుతుంది. నమాజ్కి వెళ్ళి వచ్చేసి ఇప్పుడే మగరిబ్ది. ఆకలి వేస్తుంది, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ అలాంటిది, క్వాంటిటీ తగ్గించి తింటున్నాం కాబట్టి పోర్షన్ కంట్రోల్ చేసి. అంత హై ప్రోటీన్ ఇప్పుడు తిన్నా సరే ఈవినింగ్ అయ్యేటప్పుడు ఆకలి వేస్తుంది. కొన్ని గ్రేప్స్ ఉంటే అలాగా ఫ్రిడ్జ్లో
జ్యూస్ చేసుకొని కూడా తాగొచ్చు. కాకపోతే జ్యూస్ చేసుకొని తాగితే ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ పడుతుంది గ్రేప్స్. ఒక గ్లాస్ జ్యూస్ అవ్వాలంటే ఇంచుమించు ఇది చూస్తున్నారు కదా, ఇందులో సగం ఈ డెక్సా ఉంది కదా, ఈ డెక్సాలో సగం గ్రేప్స్ ఉంటే ఒక గ్లాస్ జ్యూస్ అవుద్ది. అది ఇప్పుడు నేను తీసుకున్నది అయితే ఎంత, ఒక గుప్పటి ఉంది ఇది నేను తీసుకున్న గ్రేప్స్, అంటే క్వాంటిటీ తక్కువ అనమాట. అందుకోసం మీరు వెయిట్ లాస్ చేసేటప్పుడు కానీ మ్యాక్సిమం ఏం చేస్తారంటే ఫ్రూట్స్ ఏదైనా ఉంటాయి కదా, జ్యూస్ ఎక్కువగా ప్రిపేర్ చేయకండి. జ్యూస్ ఎక్కువగా ప్రిపేర్ చేస్తే హై క్యాలరీస్ వెళ్ళిపోద్ది బాడీలో. ఏదైనా సరే చిన్న బౌల్ దాంట్లో ఫ్రూట్ తినడానికి ట్రై చేయండి. అది కూడా ఏంది, నేను కూడా తప్పు చేస్తున్నాను ఒక విధంగా. ఏదైనా సరే ఈవినింగ్ 6-5 లోపే తినాలా, ఆకలి తట్టుకోలేక ఇప్పుడు తింటున్నాను. కాకపోతే నైట్ వాకింగ్ వెళ్తాను కాబట్టి ఇప్పుడు కవర్ చేస్తాను. ఒక 1-2 రౌండ్స్ ఎక్స్ట్రా వాకింగ్ చేసి క్యాలరీస్ బర్న్ చేసేద్దాం. టైం 9:40 అవుతుంది. అలాగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది. 75కి 5 వికెట్స్ పాకిస్తాన్. మ్యాక్సిమం అయిపోయింది మన వాళ్ళు విన్ ఇండియాదే. ఇండియా 20 అవర్స్లో 175 కొట్టింది, పాకిస్తాన్ 176 కొట్టాలి. 75 కొట్టారు, ఇంకా 101 రన్స్ కొట్టాలి. కానీ ఇంకా లేదు, బ్యాటింగ్ లైన్ పోయింది పాకిస్తాన్. మ్యాచ్ మనదే ఫిక్స్. మనదేమొచ్చి నైట్ డిన్నర్ అన్నమాట, చికెన్ అండ్ పన్నీర్ ఎయిర్ ఫ్రైయర్లో వితౌట్ ఆయిల్, దాంతోపాటు 2 చపాతీస్. లాగిన్ మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ లాగిద్దాం, తర్వాత వాకింగ్ వెళ్ళి మాట్లాడదాం. క్యామా సౌండ్ యాజ్ యూజువల్ మనది డిన్నర్ ఫినిష్ అయిపోయింది ఎప్పుడో. నేను వాకింగ్ కూడా మొదలెట్టేసా, కాకపోతే వీడియో లేట్గా తీసా ఎందుకంటే మ్యాచ్ చూసుకుంటూ ఉండిపోయాను అనమాట. ఇప్పటికి మ్యాచ్ ఫినిష్ అయింది, 18 అవర్స్ అయింది. పాకిస్తాన్ ఆల్ అవుట్ అనమాట. స్కోర్ ఏమొచ్చి జస్ట్ 114 కొట్టింది అనమాట. అది ముందే ఫిక్స్, అలాగా మన ఇండియా గెలిచేస్తుంది, పాకిస్తాన్ కుప్ప కూలిపోద్దని. అలాగే అనుకున్నట్టు అయింది. వన్ సైడ్ మ్యాచ్ ఇది, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే వన్ సైడ్ మ్యాచ్. కాకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ స్పోర్ట్స్ ఛానల్లో కానీ హైప్ అలా పెంచేస్తారనమాట, పాకిస్తాన్ ఇండియా రైవలరీ ఇది అది అని. కానీ మ్యాచ్లో దిగాక చూస్తే అది వన్ సైడ్, మన ఇండియా కొడతా తప్ప ఇప్పుడు పాకిస్తాన్ అనేది చాలా రేర్. ఆ హైప్ వల్ల చూడాల్సి వస్తుంది, చూస్తే ఏమీ లేదు అక్కడ, మనమే కొట్టేసాం మ్యాచ్ అదనమాట. అలాగే మన డిన్నర్ కూడా చూసారు కదా, కొద్దిగా చికెన్ కొద్దిగా పన్నీర్, దాంతోపాటు ఒక 2 చపాతీస్ తినేసాం. వాకింగ్ చేసి ఈరోజు వ్లాగ్ చూస్తున్నారో లేదో చాలా వ్లాగ్స్ చేశా. ఎంతవరకు నేను ప్రోటీన్ పౌడర్ అనేది యూస్ చేయలేదు. ప్రోటీన్ పౌడర్ యూస్ చేయలేదు మంచిదని కాదు, ప్రోటీన్ పౌడర్ మంచిదే. కాకపోతే నేను నా ప్రోటీన్ ఇంటేక్ని జనరల్ ఫుడ్, ఇంట్లో ఉన్న ఫుడ్, ఎగ్స్ చికెన్ పన్నీర్ దీంతో కంప్లీట్ చేసుకుంటున్నాను డైలీ. అందుకోసం నేను ప్రోటీన్ పౌడర్ ఇన్ ఫ్యూచర్ మేబీ ఒకవేళ నేను ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే 100% షూర్ నేను చూపిస్తాను మీకు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నానో ఏంటి అనేది. కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది, ఆపేద్దాం. నచ్చినట్లయితే మన వీడియో లైక్, షేర్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనమాట. ఉంటా మరి, వ్లాగ్ లెంత్ కూడా పెరిగిపోతుంది.